లంచం తీసుకుంటూ రెడ్ హెడెడ్గా దొరికిపోయిన కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్యను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు పరిపాలనా భవనం ముందు బైఠాయించారు. అవినీతి పనిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కేయూలో అవినీతి అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులతో వైస్ ఛాన్సలర్ రమేష్ చర్చలు జరిపారు. అక్రమాలపై ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని వీసీ రమేష్ చెప్పారు. ఏసీబీకి చిక్కిన కృష్ణయ్య వ్యవహారంలో రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని వీసీ రమేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒక అధికారి లంచం తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది సిగ్గుమాలిన చర్య భావిస్తా ఉన్నాం. ఏదైతే నిన్న కాకతీయ యూనివర్సిటీలో ఒక పాల వ్యాపారి దగ్గర 9 లక్షల రూపాయలు బిల్లు శాంక్షన్ చేయాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా మా సార్కి ఇంత ఇవ్వాలి, నాకు ఇంత ఇవ్వాలని చెప్పేసి అతన్ని డిమాండ్ చేస్తే నిన్న అతను లంచం ఇవ్వడం నచ్చక అతను ఏసీ పట్టించడం జరిగింది. ఏది లంచం తీసుకున్న ఏఆర్ కృష్ణయ్యను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి ఈ కాకతీయ యూనివర్సిటీలో లంచగొండలకు తావులేయాలని ఒకటి ప్రూఫ్ చేసుకోవాలని ఈ వీసీ రిజిస్ట్రార్ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఆర్ కృష్ణయ్య గారిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకొని అతను చెప్పిన మా సార్ కొంత ఇవ్వాలో నాకు కొంత అంటే ఆ సార్ ఎవరో చేర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అతను చిన్న తిమింగలం, అతను వెనుకున్న పెద్ద తిమింగలం ఎవరెవరు ఉండే అనేది కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో సిబిఐతోని సమగ్ర విచారణ చేపట్టి ఆ పెద్ద తిమింగలను బయటికి తీయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అమ్మ గవర్నర్ గారు, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీ జరుగుతున్నటువంటి పనుల పైన, న్యాక్ బిల్లుల పైన, అదేవిధంగా హాస్టల్ ఆఫీస్ పైన, ఆడిట్ ఆఫీస్ పైన అన్ని డిపార్ట్మెంట్ పైన సమగ్ర విచారణ చేపట్టి సిబిఐతో విచారణ చేపట్టి